హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని ఒక సైడ్ యాడ్ చేసి యానిమేషన్లో మనకు సైడ్ స్క్రోల్ అప్లో ఒక 4 or 5 ఇమేజ్ని యాడ్ చేసుకొని ఒక బ్యూటిఫుల్ లవ్ లిరికల్ యానిమేషన్ మనకు సైడ్ స్క్రోల్ అప్ అవుతూ వస్తుంటే ఎఫెక్ట్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క ఫొటోస్ పెట్టుకొని అలా లిరికల్ యానిమేషన్ వస్తూ ఎఫెక్ట్ అయితే చాలా కిరాక్గా ఉంటుంది. ఆ యొక్క వీడియోని నేను క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలామంది కూడా చూసి చాలా బాగుందన్న అన్నారు. సో ఈ యొక్క వీడియోలో అయితే ఆ యొక్క వీడియోని అయితే నేను క్రియేట్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. అంతేకాదు నేను ఏవైతే డైలీ యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ అనేది చేస్తున్నానో 1 hour ముందు నేను ఇన్స్టాగ్రామ్లో అనేది పోస్ట్ అనేది చేస్తాను. నేను డైలీ యూట్యూబ్లో పెట్టే వీడియోస్ 1 hour మీరు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి నన్ను ఫాలో అవ్వండి. నేను పెట్టే డైలీ అప్డేట్స్ మీరు 1 hour ముందే తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 seconds ఇప్పుడు డెమో చూపిస్తా, చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ పెట్టుకొని ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాక్టివ్స్ గల మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆసోమో, ఎక్సలెంట్, నైసోని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైనమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో PNG ఇమేజ్ అనేది ఇస్తాను. ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తూనే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఇక్కడ యానిమేషన్లో మనకు కరెక్ట్గా యానిమేషన్ చేయండి. ఇక్కడ అలాగే ఇక్కడ మీడియా మీద టచ్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేసి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఫస్ట్ మీరు ఇప్పుడు యాడ్ చేశారు కదా, ఆ యొక్క యాడ్ చేసింది మనకు లెఫ్ట్ సైడ్ 3 dots మీద టచ్ చేసి డూప్లికేట్ అని తీసుకొని ఈ యొక్క లేయర్ను డిలీట్ చేయండి. సేమ్ ఈ యొక్క లేయర్ను కరెక్ట్గా యానిమేషన్ పెట్టుకొని ఈ యొక్క వీడియో మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 seconds అయితే నేను డ్రాగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఎక్కువ టైమింగ్ అవుతుంది కనుక నేనైతే ఒక 50 seconds అయితే డ్రాగ్ చేశాను. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఇవ్వండి. ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసాక ఇక్కడ సేమ్ మళ్ళీ ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్కి ఫస్ట్ వచ్చేసి నేను ఈమె ఫోటోని తీసుకొని సేమ్ కింద స్క్రోల్ చేస్తే మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వెళ్ళి ఇది ఎనేబుల్ చేసి షేప్లోకి వెళ్ళి కరెక్ట్ ఈ యొక్క షేప్లో మీరు రౌండ్ షేప్ అని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా యానిమేషన్ పెట్టుకొని ఈ యొక్క ఇమేజ్ని కొద్దిగా అలా డ్రాగ్ చేసి అక్కడ మీరు సెట్ చేసుకోండి. ఓకే, సెట్ చేసి కొద్దిగా అలా లేయర్ను డ్రాగ్ చేసి కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చారు కదా PNG, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీరు టచ్ చేసి ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ సింపుల్గా స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ను రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు మీరు ఇమేజెస్ యాడ్ చేశారు కదా, ఆ యొక్క ఇమేజ్ మీరు టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 dots మీరు టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసాక మనకు ఆ యొక్క ఫోటో ఫ్రేమ్లో లేకుండా మనకు బ్యాకప్ వెళ్ళిపోతుంది. బ్యాకప్ వెళ్ళిపోయాక ఇక్కడ టిక్ మార్క్ను రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. వన్స్ డ్రాగ్ చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్
మళ్ళీ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ మళ్ళీ సెలెక్ట్ అనేది చేసుకోండి. సేమ్ మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి మళ్ళీ సేఫ్లోకి వెళ్ళి మళ్ళీ కరెక్ట్గా యానిమేషన్లో పెట్టుకొని మళ్ళీ మీ యొక్క ఇమేజ్ని ఓకే. సో ఇలా వన్స్ మీరు ఎన్ని ఇమేజ్ కావాలో అన్ని ఇమేజ్ మీరు కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని సో ఇక్కడ వచ్చేసి నేను ఎక్కువగా ఇమేజెస్ యాడ్ చేస్తే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక సో నేను అన్ని న్యాచురల్గా యాడ్ అనేది చేసుకుంటూ పోతున్నా. సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి టిక్ మార్కుని రైట్ ఇస్తున్నా. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఎవరి ఇమేజ్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి మళ్ళీ ఎనేబుల్ చేసి మళ్ళీ సేఫ్లోకి వెళ్ళి మళ్ళీ కరెక్ట్గా అలా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్గా పాయింట్ ఆఫ్ ఇచ్చి సేమ్ మళ్ళీ ఆ యొక్క లేయర్ను అందులో డ్రాగ్ చేసి కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్కుని రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఇంకా లాస్ట్ పిక్ ఉంది. సో ఈ యొక్క ఇంకా ఆల్మోస్ట్ మీకు ఇలానే మీరు అన్నీ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఇంకా ఈ యొక్క పిక్ను తీసుకొని లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ సేఫ్లోకి వెళ్ళి కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి ఈ యొక్క ఇమేజ్ను కూడా అలా డ్రాగ్ చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా కరెక్ట్గా మనకు యానిమేషన్స్ కరెక్ట్గా పెట్టుకోండి ఓకే. సో యానిమేషన్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకొని సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా అలా డ్రాగ్ చేసి కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఇక్కడ మనకు సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి ఓకే. సో ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి కరెక్ట్ యానిమేషన్ వచ్చేసాక ఇప్పుడు టిక్ మార్కుని రైట్ ఇవ్వండి. సేమ్ ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడతో అన్ని మనకు ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఓకే. సో ఇంకా మీరు ఒకదాని మీద ఒకటి లేదు మనకు సరిగా వర్కౌట్ అవ్వలేదు అనుకుంటే ఇక్కడ ఫస్ట్ మీరు ఈ యొక్క ఇమేజ్ ఉంది కదా ఆ యొక్క ఇమేజ్ మీరు టచ్ చేసి ఏదైతే ఉందో ఫస్ట్ మీరు ఏది ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సేమ్ దానిపైన ఇమేజ్ మళ్ళీ అలా సెండ్ టు బ్యాక్ అని ఆల్ ఇమేజ్కి అన్ని అప్లై చేసుకొని మనకు క్లారిటీగా అన్ని ఇమేజ్ ఒకదాని మీద ఒకటి లేకుండా అన్ని బాగా కనిపిస్తాయి ఓకే. సో ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఏదైతే ఇప్పుడు మనకు పిఎన్జీ ఇమేజ్ అనేది అవసరం. సో ఓకే ఇక్కడ నుంచి మీరు ఒక పిఎన్జీ ఇమేజ్ను సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఈమె ఫోటోని తీసుకొని కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్గా పాయింట్ అవుట్ ఇచ్చేసి నేను ఇక్కడ టిక్ మార్కుని రైట్ ఇస్తున్నా. సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్కుని రైట్ ఇవ్వండి. సేమ్ మీరు కూడా ఒక పిఎన్జీ ఇమేజ్ను తీసుకోండి ఇంకా బాగుంటుంది. మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటోస్ కానీ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోస్ కానీ ఎవరి అయినా కానీ మీరు సెలెక్ట్ అనేది చేసి ఇక్కడ టిక్ మార్కుని రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక బార్ ఐకాన్ మాదిరి ఇస్తాను ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో. సో ఈ యొక్క వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కొద్దిగా యానిమేషన్ ఇలా పెట్టుకొని మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని ఇలా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్గా పాయింట్ అవుట్లు ఇచ్చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. క్రోమాకి లెక్క వచ్చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ 28లో మినిమం 50 to 50 ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క టెంప్లెట్ కున్న వాల్యూమ్ మీద టచ్ చేసి వాల్యూమ్ డిసేబుల్ చేయండి. వన్స్ డిసేబుల్ చేశాక ఇక్కడ మనకు కొద్దిగా స్క్రోల్ అప్ చేసి కొద్దిగా పాయింట్ అవుట్లు ఇచ్చేసి మనకు ఇలా స్క్రోల్ అప్ చేసుకోండి ఓకే. సో యానిమేషన్ అంతా మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని కరెక్ట్గా ఓకే అనిపించేసాక ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక ఎఫెక్ట్ అనేది ఇస్తాను. సేమ్ ఈ యొక్క ఎఫెక్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి యానిమేషన్ ఇక్కడ పెట్టుకోండి. సేమ్ ఇక్కడ ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ లేక వచ్చేసి సింపుల్గా ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఇప్పుడు మీరు యాడ్ చేశారు కదా బార్ ఆ యొక్క బార్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు ఫ్రంట్ అనివ్వండి. సో సెండ్ టు ఫ్రంట్ అని ఇచ్చేసి ఓసారి వెరిఫై చేసుకోండి. చూడండి యానిమేషన్ మనకు పార్టికల్ హార్ట్ సింబల్ వచ్చేస్తున్నాయి ఓకే. సో ఇక్కడతో హార్ట్ సింబల్స్ ఓకే ఇక్కడతో మనకు లేయర్ కూడా వచ్చేస్తున్నాయి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి కొద్దిగా యానిమేషన్లో మనకు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క మీకు ఏదైతే ఇప్పుడు ఆ లేయర్ ఐకాన్ ఇచ్చానో ఆ యొక్క లేయర్ ఐకాన్తో పాటు కలిపి ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే కలిపి ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి కరెక్ట్ యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది సాంగ్ ఓకే. సో ఇలా స్క్రోల్ అప్ చేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ లెక్క వచ్చి ఫస్ట్ ఆ యొక్క నేమ్ని కొద్దిగా క్రాప్ చేసుకోండి అంటే ఆ యొక్క క్రియేటర్ నేమ్ అని ఇచ్చారు. సో మనకు చాలా మంది కూడా చాలా పవర్ఫుల్గా చేస్తున్నారు యూట్యూబ్లో మన తెలుగు వాళ్ళు వచ్చేసి సాంగ్స్. సో ఆ యొక్క లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే మనకు క్రోమాక్ అనే ఆప్షన్ క్రోమాక్ లెక్క వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ 28లో మనకు 50 to 50 అని ఇచ్చేసి సేమ్ ఇలా ముందు స్క్రోల్ చేస్తే చూడండి మనకు యానిమేషన్ మనకు సాంగ్ అయితే వచ్చేస్తుంది. సేమ్ ఈ యొక్క సాంగ్ను కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్గా పాయింట్ అవుట్ ఇచ్చేసి కొద్దిగా లేయర్ని ఇలా డ్రాగ్ చేసి కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టుకొని ఇక్కడ మనకు టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క లేయర్కున్న మ్యూజిక్ కూడా రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేను రిమూవ్ చేస్తున్నా. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు ఆల్ మెటీరియల్స్తో కలిపేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి వన్స్ మళ్ళీ ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ మళ్ళీ అదే బార్ మీద టచ్ చేసి సేమ్ మనకు కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి ఓకే. సో ఇక్కడతో ఇంకా యానిమేషన్లు ఎఫెక్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకేంటి వెరిఫై చేసుకోవడమే. చూడండి ఇంకా యానిమేషన్ ఎంత అమేజింగ్ ఉందో వావ్ సూపర్ కదా.
సో చాలా అంటే చాలా కిర్రాక్గా ఉంది. సో గాయస్ ఇక్కడితో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్లు యానిమేషన్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో ఉండే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చట్లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అని ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను రిప్లైనికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.